మాతృదేవో భవ ప్రవహించే ప్రేమ పుస్తకం. అమ్మ దేవుడు ఒకటే అని మన సమాజంలో ఓబాచి. సృష్టిలో ప్రతి ప్రాణికి మూల కారణం అమ్మ. బిడ్డ 9 నెలలు గర్భాశయంలో ఉండాలన్నది నియమం. అంతకంటే ఎక్కువ నెలలు ఉంటే నేను మోయను అన్నది. ఒకవేళ 9 నెలల కన్నా ముందుగా పుడితే ఆ బిడ్డను కాదనుకో. అన్ని అవయవాలు ఉన్నా లేదా ఏదైనా లోపంతో పుట్టినా ఆమెకు మాత్రం బిడ్డ ఎప్పుడు బిడ్డే. కాకపోతే ఇబ్బందులు ఉంటే కళ్ళల్లో నీళ్లు కుక్కుంటుంది. ఆ తర్వాత పాలు త్రాగించి ఆహారం తినిపించి ప్రేమతో పెంచుతుంది. విసుక్కోదు. ప్రేమను పంచటం కూడా అందుకే తల్లిని మించిన ప్రేమమూర్తి ఈ ప్రపంచంలోనే లేదంటే అతిశయోక్తి కాదు. ప్రపంచంలో మధురమైన పదం అమ్మ. అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ, అమ్మ దగ్గర ఉన్న భద్రత కంటే గొప్ప భద్రత ఎక్కడా ఉండదు. నాకు తెలిసి అమ్మను మించిన సైకాలజిస్ట్ ప్రపంచంలోనే లేరు. బిడ్డ నవ్వు చూసి అందరూ ఆనందిస్తారు, కానీ బిడ్డ ఏడుపుకి కారణాన్ని కూడా ఆమె సరిగ్గా అంచనా వేయగలుగుతుంది. ఆమె చిన్న స్పర్శతో బిడ్డ కేరింతలు పుడుతుంది. అందుకే బిడ్డలు ఎక్కువగా తల్లికి దగ్గరగా ఉంటారు. పెరిగి పెద్దయిన తర్వాత కూడా ఆమె పిల్లలను చిన్నపిల్లల్లాగానే చూస్తుంది. ఈ విషయంలో కొన్నిసార్లు తల్లికి బిడ్డలకి వాగ్వివాదం జరిగే సందర్భం కూడా ఉంటుంది. ఆమె బిడ్డలకు తొలి ఉపాధ్యాయురాలు. అన్ని విషయాలు అమ్మే నేర్పుతుంది. తల్లి నుండి మనం ఎన్నో నేర్చుకుంటాం. నా వరకు నేను ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. వయసుతో పాటు వచ్చిన నిరాసక్తి చేత కొన్నిసార్లు నేను నియమాలు పాటించలేకపోవచ్చు, కానీ నేను అనేకమైన విషయాలను అమ్మ దగ్గరే నేర్చుకున్నాను. ఇప్పుడు నన్నందరూ పుస్తకాల పురుగు అంటారు. నాకు పుస్తకాలను అమ్మే పరిచయం చేసింది. అందుకే నాకు కొంచెం జ్ఞానం వచ్చింది అని అభిప్రాయపడుతుంటాను. నా ఇష్టం, కష్టం, ఆశ, ఆవేశం అన్నీ అమ్మకు తెలిసినంతగా నాకు కూడా తెలియదు అంటే అతిశయోక్తి కాదేమో. నా వరకు నేనైతే అమ్మ నుండి క్రమశిక్షణ నేర్చుకున్నాను. అది నన్ను మరింత ఉన్నతంగా తీర్చిదిద్ది నాకు గౌరవం కూడా తెచ్చిపెట్టింది. నేను చదువుకునే రోజుల్లో ఉదయం 5 గంటల తర్వాత మంచం మీద నేను లేను. నా ఆరోగ్యాన్ని కూడా తాను చాలా చక్కగా కాపాడింది. అంతకంటే ముఖ్యంగా నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దింది. ఆ వ్యక్తిత్వమే నన్నుగా నిలబెట్టింది. నాకు ప్రత్యేకతను కూడా ఏర్పరిచింది. మనసులో మెదిలే ప్రతి విషయాన్ని ఆమెతో నేను చెప్పుకున్నాను. అందుకు నేను ఎప్పుడూ వెనుకాడలేదు. కోపం వచ్చినప్పుడు అమ్మ ప్రేమతో వేసిన ముట్టికాయలు నాకు ఇంకా గుర్తున్నాయి. అవన్నీ కూడా నన్ను నేను సరిదిద్దుకోవడానికి ఉపయోగపడ్డాయి. చలం తన ప్రేమలేఖలు అన్న పుస్తకంలో ప్రేమంటే ఇవ్వడమే, ఎప్పుడైతే తీసుకోవటం మొదలు పెడతామో ప్రేమ ఉండదు అని రాశాడు. అమ్మ ఎప్పుడూ ఇవ్వాలనే తాపత్రయపడుతుంది. తీసుకోవడం మనం నేర్చుకోవాలి. ఇంకా చెప్పాలంటే ఆమె నా మొట్టమొదటి ప్రియురాలు. అమ్మ ప్రేమ ఆకాశం నుండి కురుస్తున్న వర్షం లాంటిది. మన హృదయాలను సేద తీరుస్తుంది. ఏ మనిషికైనా అంతకంటే కావాల్సిందేముంది? అమ్మకు ఒకటే కోరుకుంటుంది, తన పిల్లలు గొప్పగా ఉండాలని. అందుకోసం అమ్మ చేసే త్యాగాలు ఎన్నని చెప్పగలను. తన కోరికల్ని చంపుకుంటూ మన అవసరాలను తీరుస్తుంది. ఎంతో ఓర్పుతో, నిపుణతతో కుటుంబాన్ని కడుతుంది. ఎంతగా మమేకమైపోతుందంటే కుటుంబం అంటే అమ్మే అన్నట్టు. అందుకే అమ్మను ప్రేమించండి, గొప్పగా బ్రతకండి. అమ్మ మీద విసుక్కోవద్దు. స్కూల్ నుండి లేదా కాలేజీ నుండి రాగానే కొంచెం సమయం అమ్మ దగ్గర కూర్చోండి. కాలేజీలో జరిగిన విషయాలు అమ్మకు చెప్పండి.
ఎంత ఆనందపడుతుందో చూడండి. అలాంటి ఆనందాల్ని ఆమెకు దూరం చేయవద్దు. అమ్మ మన నుండి దూరమైనప్పుడు ఆ స్థానం ఎవ్వరూ పూర్తి చేయలేరు, ఆ లోటు ఎవరూ పూడ్చలేరు. ప్రతి బిడ్డ నడక, పడక, మాట, ఆలోచనలో తాను నిక్షిప్తమై ఉంటుంది. సూర్యుని వెలుగు ఉన్నంత వరకు తల్లి ప్రేమ నిలకడగా నిలిచి ఉంటుంది. అందుకే జ్ఞాపకాల దొంతర్లలో అనుక్షణం తనని కలుసుకుంటూ ఉంటాను. ఎంత అందమైన ఆహ్లాదకరమైన భావనో కదూ. బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసినా లేదా వేస్తున్న తల్లులందరికీ నా ప్రణామములు. అందుకే ప్రతి తల్లికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.